ఓకే. హాయ్ అందరికి. 'రోమన్ రీన్స్' 'జిమ్మీ ఫాలన్' షోకి వెళ్ళిండనమాట. అంటే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందిది. 'రోమన్ రీన్స్' 'రస్సెల్ మేనియా' కంటే ముందు అంటే ఆ 'జిమ్మీ ఫాలన్' షోకి వెళ్తాడు. అక్కడ ఇంటర్వ్యూ జరుగుతది. అండ్ 'రాక్' అండ్ 'రోమన్ రీన్స్' కూడా ఇద్దరు కలిసి ఎళ్ళినారు ఇంతకుముందు. సో, ఇప్పుడు కూడా 'రోమన్ రీన్స్' ఎళ్ళిండు. సో, ఆ ఇంటర్వ్యూ జరిగుండే. ఆ ఇంటర్వ్యూలో దేని గురించి మాట్లాడినారో ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ అంతే కాకుండా ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. సో, వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా 'బియాంకా బెలర్' గురించి మాట్లాడదాం. సో, మన 'బియాంకా బెలర్‌కి' ఇంజ్యూరీ జరిగుండే. ఫింగర్ ఇంజ్యూరీ జరిగింది. దానికి సర్జరీ గూడా అయ్యింది. ప్రెజెంట్ ఇప్పుడు తను మెల్లమెల్లగా ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తుందంట. తొందరలోనే ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తదన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, ట్రైనింగ్ చేస్తుందంటే మేబీ 'రస్సెల్ మేనియాలో' సర్ప్రైజ్ రిటర్న్ చేస్తదన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ చెప్పలేం. 'రస్సెల్ మేనియాలో' రాకపోవచ్చు. దాని తర్వాత రావచ్చు. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి రావడానికి. ఆ ఫింగర్ కొంచెం సెట్ అయిపోయింది. ఇన్ రింగ్ యాక్షన్ కోసం రెడీ అవుతుంది కాబట్టి సో, తొందరలోనే 'బియాంకా బెలర్' డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తది. సో, చాలామంది అడుగుండే 'బియాంకా బెలర్' రిటర్న్ ఎప్పుడని. సో, ఒక పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చింది 'బియాంకా బెలర్' పైన. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'గుంతర్' గురించి. సో, 'గుంతర్‌కి' ఇప్పటి వరకు ఏం కన్ఫర్మేషన్ లేదు. 'రస్సెల్ మేనియాలో' ఫైట్ చేస్తాడా? చేయడా? అసలు కనిపిస్తాడా? కనిపించడా? అనే దానిపైన. సో, ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఒక అప్డేట్ వస్తుంది. 'గుంతర్‌కి' ఏదో ప్లాన్స్ ఉన్నాయంట 'రస్సెల్ మేనియాలో'. సో, ఈ 'రస్సెల్ మేనియాలో' 'గుంతర్‌ని' తీసుకొస్తారంట. ఏదైనా సెగ్మెంట్ పెడతారా? లేదంటే స్పెషల్ అపియరెన్స్ ఇస్తారా? ఏదైనా మ్యాచ్ ఇస్తారా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తారా డైరెక్ట్‌గా 'రస్సెల్ మేనియాలోనే' 'గుంతర్'? ఎవరో ఒక సూపర్ స్టార్ సర్ప్రైజ్ రిటర్న్ చేస్తారా? సో, రూమర్స్ అయితే ఉన్నాయి. అప్డేట్ అయితే క్లియర్‌గా వస్తుంది. 'గుంతర్‌కి' 'రస్సెల్ మేనియాలో' ప్లాన్స్ ఉన్నాయి అన్నట్టుగా. బట్ అది ఎవరితో మ్యాచ్‌లో ఫైట్ చేస్తాడు? అసలు ఫైట్ చేస్తాడా? లేదంటే ఏదైనా సెగ్మెంట్ ఉంటదా? ప్రోమో కట్ చేస్తాడా? అనేది ఏది క్లారిటీ అయితే లేదు గానీ కన్ఫర్మ్‌గా 'గుంతర్' 'రస్సెల్ మేనియాలో' కనిపిస్తాడంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రేపు జరిగే స్మాక్‌డౌన్ ప్రివ్యూ గురించి. రేపటి స్మాక్‌డౌన్‌లో కోడీ రోడ్స్ అయితే వస్తున్నాడు ఫైనల్లీ. కోడీ రోడ్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది. సో, లాస్ట్ వీక్ గూడా చేస్తుండే కానీ కోడీ రోడ్స్ రాలేదు. సో, రేపటి స్మాక్‌డౌన్ కోసం చేస్తుంది. కంపల్సరీగా వస్తాడు. అండ్ 'రేండీ ఆర్టన్' కూడా వస్తాడు. అందులో డౌటే లేదు. అండ్ నెక్స్ట్ 'జెల్లీ రోల్' వర్సెస్ 'కిట్ విల్సన్' మ్యాచ్ కన్ఫర్మ్ ఉంది. అండ్ అంతేకాకుండా 'బెల్లా ట్విన్స్' వర్సెస్ 'షార్లెట్ ఫ్లేర్' 'అలెక్సా బ్లిస్' మధ్యలో ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది. అండ్ అంతేకాకుండా 'జూలియా' వర్సెస్ 'టిఫనీ స్టార్టన్' మధ్యలో ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అంటున్నారు. ఈళ్ళ మధ్యలో ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అంటున్నారు. అండ్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ సైట్‌లో ఈళ్ళ మధ్య ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగదు. నార్మల్ మ్యాచ్‌గా జరుగుతదన్నట్టుగా అంటున్నారు. అండ్ ఈళ్ళ మధ్యలో ఛాంపియన్‌షిప్ మ్యాచ్ 'రస్సెల్ మేనియాలో' పడతదన్నట్టుగా అంటున్నారు. సో, ఏదేమున్నా రేపు స్మాక్‌డౌన్‌లో తెలుస్తది. అండ్ అంతేకాకుండా 'జేకబ్ ఫాటు' అండ్ 'డ్రూ మ్యాకింటైర్' గురించి మాట్లాడబోతుండు నికాలిస్. సో, వాళ్ళ గురించి అడ్రెస్ చేయబోతుండు రేపటి స్మాక్‌డౌన్‌లో మన నికాలిస్. అండ్ ఈళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ సెట్ అవుతదన్నట్టుగా అంటున్నారు 'రస్సెల్ మేనియా' కోసం. అండ్ ఈళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక స్టిప్యులేషన్ కూడా యాడ్ అవుతదన్నట్టుగా అంటున్నారు. 'హెల్ ఇన్ ఎ సెల్' మ్యాచ్ జరుగుతదన్నట్టుగా అంటున్నారు. చూడాలి మరి రేపటి స్మాక్‌డౌన్‌లో నికాలిస్ ఏం చెప్తారో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గురించి. సో, మనకి జూలైలో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ జరగబోతుంది. అండ్ అది జరిగేది మెడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఎంఎస్‌జిలో జరగబోతుంది. ఈసారి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ జూలైలో జరగబోతుంది. జూలై 18థ్ అంటే మనకి 19థ్ రోజున వస్తది. అండ్ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ మనకి టీవీలో వస్తది. అంటే మనకి సోనీ లివ్ యాప్‌లో చూపిస్తారు. సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లో టీవీలో చూసే వాళ్ళకి వస్తది. అండ్ మనకి మొబైల్‌లో చూసే వాళ్ళకి సోనీ లివ్ యాప్‌లో వస్తది. నెట్‌ఫ్లిక్స్‌లో టెలికాస్ట్ చేయలేదు ఇంతవరకు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని. ఇంతకుముందు చాలా సార్లు జరిగింది. బట్ ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్‌లో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ రాలేదు. సో, మనకి సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లో వస్తది. లేదంటే డైరెక్ట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు యూట్యూబ్‌లో లైవ్ ఇచ్చినా ఇవ్వచ్చు. అండ్ మనకి ఇంకొకటి సోనీ లివ్ యాప్‌లో వస్తది మొబైల్‌లో చూసేటోళ్ళకి. అండ్ అంతేకాదు యూఎస్ వాళ్ళు నెట్‌ఫ్లిక్స్ కాస్ట్‌నైతే పెంచినారు. సబ్స్క్రిప్షన్ కాస్ట్‌ని పెంచినారు. $1 పెరిగింది. నార్మల్ సబ్స్క్రిప్షన్‌కేమో ఒక $8.99. సో, దానికంటే కొంచెం పెద్దది $19.99. అండ్ ఇంకా ప్రీమియం లెవెల్ సబ్స్క్రిప్షన్ కోసం $26.99 అయ్యిందన్నమాట. ఒక $1ని పెంచినారు. బట్ మనకైతే 199కి వస్తుంది. సో, అది కూడా ఎక్కువనే మనకి. సో, మేబీ కొందరికి ఏం చేస్తున్నారంటే వేరే సోర్సెస్ వెతుక్కుంటున్నారు డబ్ల్యూడబ్ల్యూఈని ఫ్రీగా చూడడానికి ఇంత కాస్ట్ పెట్టలేమని. సో, వీళ్ళేమో కాస్ట్ పెంచుతూనే ఉన్నారు. చూడాలి మరి రాను రాను ఏమవుతదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అంటే ఈ 2026లో
అన్‌బీటెన్ సూపర్ స్టార్స్. అంటే ఏ ఒక్క సూపర్ స్టార్ గూడా ఈ సూపర్ స్టార్‌ని ఓడించలేదు ఈ 2026లో. ఆ సూపర్ స్టార్స్ ఎవ్వరంటే రోమన్ రెయిన్స్. రోమన్ రెయిన్స్‌ని 2026లో ఏ సూపర్ స్టార్ గూడా ఓడించలేదు. అండ్ ఆఫ్‌కోర్స్ మ్యాచెస్‌లో ఫైట్ జేసింది చాలా తక్కువ రోమన్ రెయిన్స్. అండ్ ఇంకొకటి ఏజే లీ. సో, ఏజే లీని గూడా ఎవరు ఓడించలేదు. తను గూడా సేమ్ తక్కువ మ్యాచెస్‌లో ఫైట్ జేసింది. అండ్ నెక్స్ట్ స్ట్రీట్ ప్రాఫిట్స్. సో, స్ట్రీట్ ప్రాఫిట్స్ గూడా అసలు కనబడలేదు. కాకపోతే మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ జేసినారు. అండ్ నెక్స్ట్ ఆర్-ట్రూత్. సో, ఆర్-ట్రూత్ గూడా సేమ్ తక్కువ మ్యాచెస్‌లోనే ఫైట్ జేసిండు. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్. సీఎం పంక్ చాలా మ్యాచెస్‌లో ఫైట్ జేసిండు. అండ్ ఎవరు గూడా సీఎం పంక్‌ని ఓడించలేదు ఈ సంవత్సరంలో. మరి రెస్సల్ మేనియాలో రోమన్ రెయిన్స్ సీఎం పంక్‌ని ఓడిస్తాడా? ఓడించి న్యూ ఛాంపియన్ అవుతాడా? సో, ఇక్కడ తెలిసిపోతది రోమన్ అన్‌బీటెడా? లేకపోతే సీఎం పంక్ అన్‌బీటెడా అని ఈ సంవత్సరంలో. అండ్ నెక్స్ట్ జేడ్ కార్గిల్. సో, జేడ్ కార్గిల్‌ని గూడా ఎవరు ఓడించలేదు. అండ్ నెక్స్ట్ స్టెఫనీ వాకర్. సో, తిను గూడా ఎక్కువ మ్యాచెస్‌లో ఫైట్ జేయలేదు. సో, ఈ లిస్ట్ మొత్తంలో ఎవరు గూడా ఎక్కువగా ఫైట్ జేయలేదు. ఒక సీఎం పంక్ తప్ప. అండ్ నెక్స్ట్ రోమన్ రెయిన్స్ అండ్ సీఎం పంక్ ఫ్యూడ్ గురించి మాట్లాడదాం. సో, చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు సోషల్ మీడియాలో. అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో? సో, మనం ఏదేదో అనుకున్నాం. ఈళ్ళిద్దరి మధ్యలో సింగిల్స్ ఫ్యూడ్ ఉండాలి. ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే వీళ్ళ ఫ్యామిలీస్‌ని ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు సీఎం పంక్ ఆ మాట అన్న తర్వాత రోమన్ రెయిన్స్ రియాక్షన్ ఇప్పుడు సీఎం పంక్ వాళ్ళ వైఫ్ గురించి, సీఎం పంక్ వాళ్ళ డాగ్ గురించి, దాని గురించి ఇంకా పర్సనల్‌గా వెళ్తాడనుకున్నాం. బట్ ఊసోస్ వచ్చినారు. స్టోరీ ఎటెటో పోతుందన్నట్టుగా చాలామంది బ్లేమ్ చేస్తున్నారు ట్రిపుల్ హెచ్‌ని. సో, ఈ టైప్‌లోనా నువ్వు చూపించాల్సింది ఇంకా డిఫరెంట్‌గా చూపించాలి గదా! అన్నట్టుగా అంటున్నారు సోషల్ మీడియాలో. సో, ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ఈ ఊసోస్‌ని తీసుకురావడం కరెక్టే అంటారా ఈళ్ళిద్దరి మధ్యలో? సో, తీసుకురావడం వల్ల చాలా మందికి ఇంట్రెస్ట్ పోయిందన్నట్టుగా అంటున్నారు. సో, చూడాలి మరి ముందు ముందు ఏ విధంగా చూపిస్తదో. ఇంకా టైం ఉంది. ఇంకా 3 వారాలకు ఎక్కువనే టైం ఉంది. సో, ఇంకా 3 వారాల్లో ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ క్లాష్ అవుతారు. మళ్ళీ సీఎం పంక్, రోమన్ రెయిన్స్ ఫేస్ టు ఫేస్ వస్తారు. సో, అప్పుడు గూడా ఊసోస్ వస్తారా అనేది చూడాలి. బట్ కొంతమంది ఫ్యాన్స్‌కి నచ్చట్లేదు ఊసోస్ అలా రావడం. మనం ఏం చేస్తాం? స్టోరీ లైన్ అలా బిల్డ్ చేసిండు ట్రిపుల్ హెచ్. సో, దానికి ఎవరు ఏం చేయలేరు గదా! సో, ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. సో, ఈళ్ళిద్దరి మధ్యలో సింగిల్స్‌గానే చూపిస్తే మంచిగుంటదని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ ఇంటర్వ్యూ. సో, రోమన్ రెయిన్స్ ఇంటర్వ్యూ జరగక ముందు కోడీ రోడ్స్ గురించి మాట్లాడిండు బయట. సో, రోమన్ రెయిన్స్ కోడీ రోడ్స్ గురించి ఏమన్నాడంటే, వీళ్ళిద్దరూ స్ట్రీట్ ఫైట్ మూవీలో యాక్ట్ చేసినారు గదా! సో, అప్పుడు అంటే వాళ్ళిద్దరూ ఎక్కువగా ఫేస్ ఆఫ్ అవ్వలేదు. అంటే ఫేస్ టు ఫేస్ రాలేదు షూటింగ్ టైమ్‌లో. బట్ అవార్డ్స్ ఫంక్షన్‌లో వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. సో, ఆ టైంలో రోమన్ రెయిన్స్ అనుకున్నాడంట, నేను అక్కడికి రావడంతో కోడీ రోడ్స్ చాలా నర్వస్ ఫీల్ అవుతాడు. సో, కోడీ రోడ్స్ నర్వస్ ఫీల్ అవుతాడు. నాకు తెలుసు. నేను అక్కడికి వస్తున్నా అంటే కోడీ రోడ్స్ కొంచెం భయపడతాడన్నట్టుగా ఈ టైంలో రోమన్ రెయిన్స్ కోడీ రోడ్స్‌ని అన్నాడు. సో, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నేను అక్కడికి వచ్చినానంటే కోడీ రోడ్స్ భయపడతాడు. కొంచెం నర్వస్‌గా ఫీల్ అవుతాడు. కొంచెం ఆగమాగం అవుతాడన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రెయిన్స్ చెప్పిండు. ఆయన నిజంగా కోడీ రోడ్స్ అలా ఫీల్ అవుతాడు ఆ రోమన్ రెయిన్స్ వస్తే. సో, ఈళ్ళిద్దరి మధ్యలో స్టోరీ అటువంటిది. ఖచ్చితంగా నర్వస్ అవ్వాల్సిందే. అటు కోడీ రోడ్స్ అయినా సరే, రోమన్ రెయిన్స్ అయినా సరే. రోమన్ రెయిన్స్ అండ్ కోడీ రోడ్స్ ఈళ్ళిద్దరు బయట ఎదురైతే సో, ఇద్దరికీ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గానే ఉంటది. సో, అది క్లియర్‌గా అర్థమవుతది. మీరు అవార్డ్స్ ఫంక్షన్‌లో చూడండి. కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారు ఈళ్ళిద్దరు. సో, అదన్నమాట. దీని గురించి మాట్లాడిండు రోమన్ రెయిన్స్. అండ్ ఈ షోలో జిమ్మీ ఫాలన్ షోలో రోమన్ రెయిన్స్‌కి ఇంటర్వ్యూ జరిగుండే. సో, దాని గురించి మాట్లాడినారు. సో, ఫస్ట్‌గా జేసన్ మమోవా గురించి మాట్లాడినారు. ఆక్వామాన్. సో, ఫస్ట్‌గా ఇదే క్వెషన్ అడిగినారన్నమాట. తన గురించి చెప్పమని. అప్పుడు రోమన్ రెయిన్స్ చెప్పిండు. సో, తనొక మంచి యాక్టర్. సో, మాకెక్కువగా షూటింగ్‌లో కలవలేదు గానీ, సో, అవార్డ్స్ ఫంక్షన్‌లో కలిసినాము. సో, చాలా మంచి వ్యక్తి. చాలా మంచిగా రిసీవ్ చేసుకుండు. మంచి టైమ్ స్పెండ్ చేసినాం. పార్టీ గూడా చేసుకున్నాం అన్నట్టుగా చెప్పిండు. అండ్ దాని తర్వాత అతనొక క్వెషన్ అడిగిండు. ఏమనంటే, జేసన్ మామోవా డబ్ల్యూడబ్ల్యూలోకి అడుగు పెడతాడా? మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్‌లో డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడని మీకు అనిపిస్తుందా? అని ఈ టైప్‌లో క్వెషన్ అడిగినప్పుడు, సో, అప్పుడు రోమన్ రీన్స్ ఏమన్నాడంటే, ఆ! రావచ్చు. నేను డబ్ల్యూడబ్ల్యూతో డన్ అయిన తర్వాత అప్పుడు జేసన్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూని నడిపించొచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రీన్స్ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చిండు. నేనున్నంత వరకు నేను నడిపిస్తాను. నా పని అయిపోయిన తర్వాత, నేను డన్ అయిపోయిన తర్వాత తనొచ్చి నడిపించొచ్చు. తనొచ్చి డబ్ల్యూడబ్ల్యూని చూసుకోవచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో ఫన్నీగా చెప్పిండు. సో, దానికి మంచి రెస్పెక్ట్ ఇచ్చిండు మన రోమన్ రీన్స్. ఎంతైనా జేసన్ మామోవా ఒక మంచి బిగ్గెస్ట్ స్టారు. ఒక మంచి సూపర్ స్టార్ అన్నమాట. మంచి యాక్టర్ గూడా. సో, ఆ రెస్పెక్ట్ ఇస్తాడు రోమన్ రీన్స్. అందరికి తెలిసిందే. అండ్ ఈళ్ళు అప్పుడు ఫోటోస్ రిలీజ్ అయ్యుండే. సో, మంచిగా కలిసి
పార్టీస్ చేసుకున్నారు, ఫోటోస్ రిలీజ్ చేసినారు కోడీ రోడ్స్తో అండ్ మన రోమన్ రైన్స్తో కలిసి ఉన్నవి. సో మీరేమంటారు, జేసన్ మమోవా డబ్ల్యూడబ్ల్యూలోకి అడుగు పెడతాడా? సో అడుగు పెట్టకపోవచ్చు, బట్ అడుగు పెడితే ఎలా ఉంటుంది అన్నట్టుగా, అడుగు పెడతాడా అన్నట్టుగా ఈ టైప్లో క్వశ్చన్ అడిగితే, సో నేను నా పని అయిపోయిన తర్వాత రావచ్చు అన్నట్టుగా రోమన్ రైన్స్ ఆన్సర్ ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ జీబ్రోస్ గురించి మాట్లాడినారనమాట. అంటే ఫోటో చూపించిండు జీబ్రోస్ది. సో చూడండి, అక్కడ చూస్తే మీకు సింపుల్గా అర్థమవుతుంది అక్కడ రోమన్ రైన్స్ ఎవరో, సీఎం పంక్ ఎవరో. సో ఒక డ్రాప్ అవుట్, హై స్కూల్ డ్రాప్ అవుట్ లాగా కనిపిస్తాడు సీఎం పంక్. అండ్ నన్ను చూడండి, ఆ బాడీని చూస్తే అర్థమైపోతుంది ఎవరు రోమన్ రైన్స్, ఎవరు సీఎం పంక్ అన్నట్టుగా. ఈ టైప్లో ఆ జీబ్రోస్ని చూస్తూ చెప్పిండు. అండ్ ప్రతి ఒక్కరు జీబ్రోస్ అని అరవడం స్టార్ట్ చేసేసినారు. అండ్ ఒకటే ఒక 1 minute ఒక 500 times జీబ్రోస్ అని అరవడమే ఉంది అన్నట్టుగా ఈ టైప్లో మాట్లాడిండు. అండ్ ఇంకొకటి, దానివల్ల ఎక్కువగా రికగ్నైజ్ రాలేదన్నట్టుగా రోమన్ రైన్స్ చెప్పిండు ఆ వాయిస్ ఓవర్ వల్ల. కానీ దాని తర్వాత మంచిగానే పాప్ వచ్చింది అన్నమాట ఆ వాయిస్ ఓవర్కి. సో ఈ టైప్లో దాని గురించి మాట్లాడిండు. అండ్ ఇంకొకటి, మన బ్రాన్సన్ రీడ్కి సమాన్ రాపిచ్చే ఫోటోని చూపించినారు. అండ్ దాని గురించి రోమన్ రైన్స్ మాట్లాడిండు. అంటే అది మా ఫాదర్ క్రియేట్ చేసిండు, కానీ సీఎం పంక్ మా ఫాదర్ గురించి రూడ్గా మాట్లాడిండు, బ్యాడ్గా మాట్లాడిండు సీఎం పంక్. ఒకటి గుర్తుపెట్టుకో, అంటే సీఎం పంక్కి వార్నింగ్ ఇచ్చేసిండు. సీఎం పంక్ గురించి ఏమన్నాడంటే, ఇప్పుడు ఇది నైట్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు సీఎం పంక్ ఇంట్లో ఉంటాడు, ఇంట్లో పడుకొని ఉంటాడు. ఒకసారి లేచి చూస్తే రోమన్ రైన్స్ ఏంది అక్కడ ఉన్నాడు, ఆ షోలో ఏం చేస్తున్నాడు, నేను ఎందుకు ఇంట్లో ఉన్నాను, నేను ఇంట్లో ఏం చేస్తున్నాను, నేను కదా అక్కడ ఉండాల్సింది, రోమన్ రైన్స్ ఎందుకు ఉన్నాడు అన్నట్టుగా ఈ టైప్లో సీఎం పంక్ అనుకుంటాడు. ఓహో, ఎందుకు రోమన్ రైన్స్ అక్కడ ఉన్నాడంటే, అంటే నాకంటే పెద్ద స్టార్ కదా రోమన్ రైన్స్, అందుకే ఆ షోలో ఉన్నాడు, నేను ఇంట్లో ఉన్నాను అందుకే అన్నట్టుగా ఈ టైప్లో రోమన్ రైన్స్ సీఎం పంక్ని ఎక్కిరిస్తూ మాట్లాడిందన్నమాట. సీఎం పంక్ కంటే రోమన్ రైన్స్ బిగ్గెస్ట్ స్టార్ కాబట్టి అక్కడ ఇంటర్వ్యూలో అక్కడ కూర్చున్నాడు. అంటే సీఎం పంక్ రోమన్ రైన్స్ కంటే తక్కువ కాబట్టి ఇంట్లో పడుకున్నాడు అన్నట్టుగా ఈ టైప్లో ఎక్కిరించేసిండు రోమన్ రైన్స్ సీఎం పంక్ని. సో ఇదన్నమాట ఈ ఇంటర్వ్యూలో జరిగింది. ఎక్కువగా లేదు, 6-7 నిమిషాలు ఉంది. మీరు కావాలంటే మీరు చూడొచ్చు, యూట్యూబ్లో జిమ్మీ ఫాలెన్ షో అని కొడితే మీకు వచ్చేస్తుంది యూట్యూబ్లో. అండ్ అక్కడ మన రోమన్ రైన్స్తో ఉన్న థంబ్నెయిల్ ఫోటో ఓపెన్ చేయండి వీడియోని. సో మీకు వచ్చేస్తుంది వీడియో. ఒక 6-7 నిమిషాలు ఉంది, అంతే, ఎక్కువ లేదు. సో అంతే, ఎక్కువగా పెట్టారన్నమాట. సో ఇది ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు. సో వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.